హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 35వ భాగాన్ని వినేద్దాం. ఏంటన్నయ్య వీడు మరీ ఎంత దారుణంగా ఉన్నాడు. అమ్మాయి కనిపిస్తే చాలు కామ పిశాచిలా తయారయ్యేలా ఉన్నాడే. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు కూడా గ్రహించలేకపోతున్నాడు. అలా ఉంది వాడికి. ఇప్పుడు ఎవరిని ప్రేమించట్లేదని ఎంత బాగా చెప్తున్నాడు. వదిన్ని పెళ్లి చేసుకోవాలని వదిని చుట్టూ తిరిగాడు. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా పర్వాలేదన్నట్టుంది వాడి బిహేవియర్. అందులోనూ అన్నయ్య వాడి నాలెడ్జ్కి మెచ్చుకోవాలి. నిజమే కదా, సంయుక్త తనకి ఎవరూ లేరని చెప్పింది. అంతలా గుర్తుంచుకున్నాడు శాడిస్ట్ గాడు. తనతో ఏ అమ్మాయి అయినా ఉండాలి అంటే చాలా కష్టమే. ఆ అమ్మాయి జీవితాలతో ఆడుకోవడానికి పుట్టారన్న అన్న తమ్ముడు అన్నట్టు ఉంది. ఇలాంటి వాళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం లేదు. రాఘవ్, నా చెల్లిని అన్యాయంగా చంపేశారు. అది దారుణంగా మాటల్లో చెప్పలేనురా. భూమి నా ప్రపంచం అనుకున్నాను, అలాంటిది తనని అంత అత్యాచారం చేసి చంపారు. అలాంటి రాక్షసులు రా వాళ్ళు అని బాధపడతాడు రావణ్. అన్నయ్య, నీ చెల్లి అంటే నా చెల్లి కూడా, అలాంటిది తనకి అన్యాయం జరిగింది అంటే నా సపోర్ట్ కూడా నీకుంటుందన్నయ్య. నువ్వు బాధపడకన్నయ్య, మనమిద్దరం కలిస్తే వాడు ఒక పురుగు లాంటి వాడు, నాశనం చేద్దాం అని రాఘవ్ కూడా తనకి సపోర్ట్ చేస్తాడు. అప్పటికే టైం 7 అవుతుంది. అన్నయ్య, ఇప్పుడు బాధపడాల్సిన విషయం కాదు, టెన్షన్ పడాల్సిన విషయం. నీ మీద కోపంగా ఉంది వదిన. నువ్వు ఇంటికి వెళ్ళలేదంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో అని అంటాడు రాఘవ్. ఎందుకంటే తన బాధలో ఉన్నాడు కాబట్టి తనని డైవర్ట్ చేయడానికి అలా చెప్తాడు. నిజమే, పద పద అంటూ ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. తన హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు సోఫాలో కూర్చుని గుమ్మం వైపు పదే పదే చూస్తూ ఉంటుంది సీత. అప్పుడే రావణ్ లోపలికి వస్తూ కనిపిస్తాడు. తనకేం పట్టనట్టు తను చూసి కూడా చూడనట్టు కూర్చుని ఉంటుంది సీత. చాలా వేడి మీద ఉంది ఇప్పుడు, ఎలా అనుకుంటూ లోపలికి వస్తాడు. వాళ్ళ నాన్నగారు ఎదురుపడతారు తనకి. అప్పటి వరకు తనలో ఉన్న టెన్షన్ కాస్త కోపంగా మారుతుంది. ఆయన వైపు కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళిపోతారు. ఏంటి సీత, వీడిలో కాస్త కూడా మార్పు రావడం లేదు అంటారు. తల్లిదండ్రులకి పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమిస్తాడని నమ్మకం కూడా లేదు అంటూ బాధపడతారు ఆయన. మామయ్య గారు, త్వరలోనే ఆ రోజు తప్పకుండా వస్తుంది, మీరు బాధపడకండి, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఒకటి మాత్రం చెప్పాలి తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి వాడు సంతోషంగా ఉండడం గమనిస్తున్నా. ఇప్పుడు కూడా సరదాగా లోపలికి వచ్చాడు. నన్ను చూసి కోపంగా వెళ్ళిపోయాడు. వాడి కోపాన్ని చల్లార్చేది నువ్వే సీత. మా ఇంటికి వచ్చిన వరం నువ్వు. అవునండి, సీత అడుగుపెట్టిన క్షణమే మన కుటుంబంలోకి సంతోషాన్ని వచ్చాయి. ఆ సంతోషాలు రెట్టింపు చేయాలంటే సీత చేతిలోనే ఉంది. మాకు ఆడుకోవడానికి పాపనో బాబునో ఇస్తే మేం కూడా వాళ్ళతో ఆడుకుంటూ టైంపాస్ చేస్తాం సీత. శుభవార్త చెప్తామని ఎదురు చూస్తున్నాం. ఆ శుభవార్త వినాలని మా చెవులు కూడా ఆ మాట కోసం పరితపిస్తూ ఉన్నాయి అంటూ చెప్తుంది వాళ్ళ అత్తయ్య. సిగ్గుపడుతుంది సీత. సరే అత్తయ్య, ఆయన ఫ్రెష్ అవడానికి వెళ్తున్నారు, నేను బట్టలు తీసి పెట్టాలి అంటూ పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. సీత పైకి రాదు అనుకుని తన బట్టలు మొత్తం తీసేస్తాడు. కేవలం టవల్ మాత్రమే చుట్టుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళాలనుకుంటాడు రావణ్. అప్పుడే సీత డోర్ ఓపెన్ చేస్తుంది. తనని అలా చూస్తూ ఉంటుంది సీత. చూసిన వెంటనే ముఖాన్ని పక్కకి తిప్పేస్తుంది. ఏమైనా బుద్ధుండాలి కాస్తైనా, బట్టలు విప్పాలంటే వాష్రూమ్లో ఇలా బయట కాదు అంటుంది. నాకేం తెలుసు మీరు లోపలికి వస్తారని, బయట నన్ను చూసి చూడనట్టు కూర్చున్నారు కదా, నేను ఇంకా రారేమో అనుకున్నాను, అందుకే ఇలా ఉన్నాను, ఇక్కడైనా వెళ్ళు అంటుంది. ఏంటి సీత అలా మొహమాట పడుతున్నావు, ఇప్పటికైనా నన్ను ఇలా చూడాలి కదా, అలాంటప్పుడు ముఖం పక్కకు తిప్పుకుంటే ఎలా చెప్పు అని రావణ్ మాట్లాడే మాటలకి బీపీ పెరిగిపోతుంది సీతకి. ఏం మాట్లాడుతున్నారు, బుద్ధుని మాట్లాడుతున్నారా? నేను మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో తెలుసా? అలాంటిది ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో సంస్కారం కూడా తెలియదా నీకు రాఘవ్? ఇప్పుడు నేను చెప్పిన విషయంలో మీకు ఎక్కడ తప్పు కనిపించింది సీత? నీ మెడలో తాళి కట్టిన నీ భర్తని, నీ మీద పూర్తి హక్కు ఉంది నాకు. అలాంటిది నేను ఇప్పుడు ఏం చేసినా ఎవరు కూడా అడగరు. అది తప్పుగా ఎవరూ చూడరు, అది నీకు కూడా తెలుసు. అందుకే చెప్తున్నాను, పంచభూతాల సాక్షిగా నీ మెడలో మంగళధారణ కనిపించాలి. అందుకే ఇన్ని రోజులు ఈ బ్రహ్మచర్యం పాటిస్తారు. చెప్పు, నీకు కూడా కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికని నేను తీరుస్తాను. నాకు కూడా ఒంటరిగా ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నీకు ఓకే అంటే చెప్పు, ఆట మొదలు పెడదామా అంటూ తనకి దగ్గరగా వస్తూ ఉంటాడు. తనన్న మాటలకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాలుగా వస్తూ ఉంటాయి. కోపంతో రాఘవ్ చెంప మీద గట్టిగా కొడుతుంది. ఏమనుకుంటున్నావు నీ గురించి? అలాంటి కోరికలే ఉంటే నేను ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం నాకు ఉండేదే కాదు. పృథ్వీ నాకు నచ్చలేదు,
పృథ్వీ కాకపోతే ఆ స్థానంలోకి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకునేదాన్ని కాడి నీకోసం పిచ్చిదానిలా తిరిగి నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నా చేసి ఎందుకు నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను తెలుసా? ఎందుకంటే పృథ్వీ రావణ్ గారిని చంపాడు కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందా అని నాలో నేను ఎంతలా సతమతం పట్టానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఎందుకు రావణ్ గారిని చంపాల్సి వచ్చింది, దాని వెనక కారణం ఏంటి తెలుసుకోవడానికి ఒక పిచ్చిదానిలా తిరుగుతున్నాను. అలాంటి అమ్మాయి గురించి నువ్వు ఇంత చీప్గా మాట్లాడడం తలుచుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మొదటిసారి నేను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు నా మీద నాకే కోపం వస్తుంది అనుకుంటూ తన చెంపల్ని తాను గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. సీత, సారీ, నేను ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను అంటూ తనకు దగ్గరగా వెళ్తాడు. ముట్టుకోవద్దు, నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు నన్ను టచ్ చేసినా సరే కామంతో నన్ను టచ్ చేసావన్న ఫీలింగ్ మాత్రమే నాకు వస్తుంది. డోంట్ టచ్ మీ. నీకెలా తెలుసు రావణ్ గారిని పృథ్వీ చంపారన్న విషయం? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, నాకు నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటుంది. ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి నీ విషయం చెప్పేస్తాను, నీ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి సీత, తమాషాకి అలా మాట్లాడితే నువ్వు అంత సీరియస్గా తీసుకుంటావా? ఇప్పుడు నన్ను పంపిస్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవసరం లేదు, ఇన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాటికి భయపడేంత పిరికిదానిని కాదు నేను అంటుంది. మీరు నా గురించి అంత ఆలోచించిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు మాట్లాడిన 2 మాటలు చాలు, మీరు చూసే చూపు కూడా నాకు ప్రమాదకరం అన్నట్టు అనిపిస్తుంది. ఇక నేను వెళ్ళి పెద్దవాళ్ళతో విషయం చెప్పేస్తాను. మిమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోరు, ఎందుకంటే మీ గురించి గొప్పగా చెప్తాను నాకు హెల్ప్ చేసినందుకు. సీత, నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మరి నన్నెందుకు తీసుకుని వచ్చావు? నేను పెట్టిన కండిషన్స్కి నువ్వు ఒప్పుకొని ఇక్కడికి తీసుకుని వచ్చావు కాబట్టి 6 months నాతో తప్పకుండా భరించాల్సిందే. అలాగే ఇంకొక విషయం, అసలు రావణ్ గారు చనిపోవడానికి పృథ్వీకి సంబంధం ఏంటి పూర్తిగా చెప్పు. అది చెప్పాల్సింది నీకు కాదు రాఘవ్ గారు, మీ లిమిట్స్లో మీరుంటే బాగుంటుంది, అలాగే మీరు వచ్చిన పని చూసుకుంటే బాగుంటుంది. అంతే తప్పనిస్తే నా పర్సనల్ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని సీత తన మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. సీత, ఓర్పు కూడా సహనం ఉంటుంది, నాకు ఓర్పు చాలా తక్కువ, అలాంటిది నువ్వు ఇలా సగం చెప్పి అలా వెళ్ళిపోతే నా వల్ల కావడం లేదు, ప్లీజ్ పూర్తిగా చెప్పు అంటాడు. నేను నీకు హెల్ప్ చేస్తాను, అసలు నేనెవరో తెలుసుకుంటే నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అంటూ తన గురించి తను చెప్పాలి అనుకుంటాడు. అవును, ఇంకేముంది అని చెప్పేశారు కదా, ఇక నేనే రావణ్ కూడా చెప్పేయండి. అప్పుడు నేను నిజంగా రావణ్ గారు వచ్చారనుకుని ఆయన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నిజం మొత్తం చెప్పేస్తాను, అంతేనా అంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే కదా, నేను అలా చెప్పాలి అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు స్వయంగా నేనే రావణ్ అని చెప్పినా సరే నేను నమ్మను అంటుంది. ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు, అలాంటిది నువ్వు ఎవరో వచ్చి నేను రావణని అంటే ఇక్కడ నమ్మడానికి పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు అని సీత మాట్లాడుతూ అని మొదటిసారి సీత మీద చాలా కోపం వస్తుంది తనకి. ప్రతి విషయానికి ఎంత రాద్ధాంతం చేస్తావేంటి, ఒక చిన్న విషయాన్ని ఏదో కామెడీగా తీసుకోవచ్చు కదా అంటాడు. అలాంటి విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుని ఎంత తదనంగా నడిపిస్తున్నావు? నువ్వు అసలు విషయం చెప్పకుండా నీకు నువ్వే చెప్పేస్తున్నావు కదా. చెప్పుకో, అసలు ఎవరు రావణ్ గారిని చంపారు, వాళ్ళు ఎవరో నాకై నేనే తెలుసుకుంటాను విత్ ప్రూఫ్స్తో, సరేనా అంటూ వెళ్తూ కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ని కొట్టి వెళ్తాడు. అలా అది గాజు గ్లాస్ అవ్వడం వల్ల పగిలిపోయి కింద పడిపోతుంది. పైనుంచి శబ్దాలు రావడంతో కిందన్న వాళ్ళ అత్తగారు పైకొస్తారు. ఏమైంది సీత, ఎందుకు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, ఏం జరిగింది అంటూ కంగారు పడిపోతుంది రజని. ఏం లేదత్తయ్య, జస్ట్ గ్లాస్ మాత్రమే కింద పడింది, అదే శబ్దంగా మీకు వినిపించి ఉండొచ్చు, అది నేను క్లీన్ చేస్తాను అని అంటుంది సీత. అవసరం లేదమ్మా, రాధమ్మ ఉంది కదా, తను క్లీన్ చేస్తుందిలే. రాధమ్మ అంటూ పెద్దగా అరవడంతో రాధ పరిగెడుతూ పైకొస్తుంది. అది మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది. తను స్నానానికి వెళ్ళిన రావణ్ ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి. అంటే నా అనుమానం నిజమైంది, పృథ్వీ చుట్టూ నా అనుమానం తిరుగుతూ ఉంది. ఇప్పుడు స్వయంగా పృథ్వీ నన్ను చంపే ప్రయత్నం చేశాడు, అది సీతకి ఎలా తెలిసింది? మరి తనకి సందేహం కలగడానికి కారణం ఏంటి? అర్థం కాక ఆలోచిస్తాడు. రావణ్ త్వరగా ఈ ప్రాబ్లమ్స్కి సాల్వ్ కనుక్కోవాలి, లేకుంటే బుర్ర వేడెక్కిపోతుంది అనుకుంటున్నాడు. మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ ఉన్న టెన్షన్లో నేనెవరో సీతకి చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నేను రావణ్ అనే సీతకి చెప్పినా కానీ సీత అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. నేను అబద్ధం చెప్తున్నానని సీత అనుకుంటుంది. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నిజం బయటికి తీసుకొని రావాలి. ఎంత త్వరగా నిజం బయటకు వస్తే అంత ప్రశాంతత దొరుకుతుంది నాకు. నా వల్ల సీత కూడా ఎంతో మనోవేదన అనుభవిస్తుంది, పైకి సంతోషంగా కనిపిస్తుంది తను, కానీ తన మనసు వెనుక ఉన్న బాధ తనకు మాత్రమే తెలుసు.
తప్పకుండా సీత ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నేను ఎవరో నీకు నిజం చెప్పేస్తాను సీత. అప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూడాలి. జీవితాంతం నీతో కలిసి ఉండాలని అనుకుంటాడు రావణ్. ఇద్దరి మధ్య మౌనం. ఎవరితో మాట్లాడడం లేదు. ఏదో జరిగిందని రజనీ గారికి తెలిసింది. ఎందుకంటే ఆ శబ్దం వినిపించడమే. సరే, బై మిస్టేక్ అలా జరిగింది అనుకున్న వాళ్ళిద్దరి ముఖంలో సంతోషం లేదు. సీత కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నారు కదా, ఈ గొడవలేంటి? రజనీ, దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. వాడికి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తాడో వాడికే తెలీదు. అయినా భార్యాభర్తలన్న తర్వాత 1,00,000 గొడవలు జరుగుతాయి. అన్నిటికీ మధ్యలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళే సర్దుకుపోతారు. వాటి గురించి నువ్వు ఆలోచించుకు. సీత చాలా తెలివైన అమ్మాయి. అలాంటి మూర్ఖుణ్ణి మార్చింది సీత. అలాంటిది ఈ చిన్న విషయం తను హ్యాండిల్ చేయలేదా అనుకుంటున్నావా? అలా కాదండి. ఎన్ని రోజులు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. అప్పుడు సీత ఎంత నరకం అనుభవించిందో మనకు మాత్రమే తెలుసు. అలాంటిది రామ్ తన విషయంలో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి మంది. మనల్ని వాళ్ళు దోషులుగానే చూస్తున్నాడు. వాడు ఎప్పుడు మనల్ని తల్లిదండ్రులుగా చూస్తాడు అని ఎవరు చూస్తూ ఉన్నా కనీసం వాడు అమ్మా నాన్న అని పిలిచే పిలుపు కోసం తహతలాడిపోతున్నానండి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అమ్మా నాన్న పిలుపుకి దూరం అయితే కనీసం ఎప్పుడైనా వాళ్ళు మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల బాధగా అనిపిస్తుందండి. రజనీ, ఆలోచించకు. వెళ్ళి ఇద్దరిని భోజనానికి పిలువు. అసలే వాళ్ళిద్దరు ఏమీ తినలేదు. టైం చాలా గడిచిపోయింది అని ఆయన చెప్పడంతో రజనీ వాళ్ళ గదిలోకి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడుకున్నా సోఫాలో కూర్చుంటాడు రావణ్. సీత కూడా అదే మౌనాన్ని పాటిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య సీతను పిలుస్తుంది. సీత డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైంది అత్తయ్య, ఇలా వచ్చారు? భోజనానికి రాలేదేంటి తల్లి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భోజనానికి పైకి పంపించినా? లేదత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఆయన వస్తారు, మీరు వెళ్ళండి. అదేంటి అలా అంటున్నావు? నువ్వు ఇప్పుడు భోజనం చేయను అంటే వాడు మాత్రం వచ్చి తింటాడనుకుంటున్నావా? ఏంటి సీత, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ ఆ గొడవలు తిండి మీద చూపించకూడదు. ఇది మాత్రమే చెప్పగలుగుతాను. ఎందుకంటే మీ ఇద్దరి గొడవల్లోకి మధ్యలోకి మేము రాకూడదని. అది సంస్కారం కాదు. నా బంగారు తల్లి కదా, నువ్వు తినకుంటే ఇంట్లో వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తారు. 2 ముద్దలు తిని వచ్చాయి అని ఆమె బ్రతిమలాడడంతో, సరే అత్తయ్య, మీరు వెళ్ళండి, ఆయన్ని తీసుకొని నేను వస్తాను అంటుంది సీత. ఆ మాటలు వింటాడు తను, కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. సీత తన వైపు చూసి నోటితో శబ్దం చేస్తుంది. తను చేస్తుంది అని తనకు తెలుసు. ఒకప్పుడు రావణ్ అయితే కోపం స్పష్టంగా చూపించేవాడు. ఇప్పుడు తను కోపం చూపించలేకపోతున్నాడు. తనలో తను మదనపడుతున్నాడు. నాకు ఆకలిగా లేదు, మీరు కావాలంటే వెళ్ళి తినండి. ఇప్పటికే చాలా మాటలు పడ్డాను అంటూ ముభావంగా కూర్చుంటాడు. ఇంట్లో వాళ్ళు మనం భోజనం చేయకుంటే ఆలోచిస్తారు. అది నాకు ఇష్టం లేదు. నాకు తినాలి అనిపించడం లేదు. ఎన్నో రాత్రులు తిండి లేకుండా బ్రతికాను. అలాంటిది ఒక్కరోజు తినకుంటే చనిపోను. నేను చనిపోయినా ఎవరికీ నా గురించి ఆలోచన లేదు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ కోసమైనా వచ్చి తిను. తినకపోయినా ప్లేట్లో చేయి కడిగి వచ్చేయి. జస్ట్ ఫార్మాలిటీకి 2 minutes కూర్చోండి అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది సీత. ఏంటి సీత, వాడి కోపం చల్లారలేదా? ఇప్పుడు భోజనానికి వస్తాడో రాడు? అసలే మూర్ఖుడు, చెప్పిన మాట అస్సలు వినడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో పైనుంచి రావణ్ కిందికి దిగి రావడం గమనిస్తుంది రజని. పర్వాలేదు, వాడిలో ఎంత మార్పు తీసుకొచ్చావు సీత. నువ్వు తలుచుకుంటే పూర్తిగా మారాం తిరిగి వస్తాడు అని అనుకుంటున్నాం అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వచ్చిన తర్వాత తనకి వడ్డిస్తుంది సీత. తను కూడా కూర్చుంటుంది. తను కూడా ప్లేట్లో వడ్డించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటారు. బామ్మగారు మాత్రం నిద్రపోతూ కనిపిస్తారు. కాబట్టి ఏమీ మాట్లాడలేక ఏదో తినాలి కాబట్టి తిని సీత అలాగే రావణ్ పైకొచ్చేస్తారు. అలా గదిలోకి వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళిపోతున్న సీత చేయి పట్టుకుని ఆపిస్తాడు రావణ్. ఒక అమ్మాయి మనసు బాధ పెట్టే బిహేవియర్ కాదు నాది. ఏదో జోక్గా మాట్లాడాను. అది మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. నా వల్ల మీరు బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటూ తన చేతిని వదిలేస్తాడు. వెళ్ళి పడుకుంటాడు. తను ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు తనకి. సీత కూడా మౌనంగా పడుకుంటుంది. ఏవో ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి. పదే రావణ్ గుర్తుకొస్తున్నాడు. తన బాధ ఎవరితో చెప్పుకోలేకపోతుంది. తనని పట్టుకుని గట్టిగా ఏడవాలి అన్నంత బాధ తన మనసులో ఉంది. అలా సీత ఎప్పటికో నిద్రపోతుంది. సీత నిద్రపోయిన తర్వాత తన వైపు తిరుగుతాడు రావణ్. అప్పటికే ఏడ్చి తన కళ్ళు చెమ్మగిల్లి కనిపిస్తాయి. చాలా బాధగా అనిపిస్తుంది తనకి. పక్కనే ఉండి కూడా ఓదార్చలేకపోతున్నాను సీత. ఐఆమ్ రియల్లీ సారీ. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావు. ఎలా చెప్పాను నీకు? నువ్వు ఇప్పుడు అర్థం చేసుకునే పొజిషన్లోనూ లేవు. నేను చెప్పినా నువ్వు నమ్మవు. నాకు కూడా అనిపిస్తుంది రోజు రోజుకి కష్టంగా మారిపోతుంది. నేనెవరో నీకు చెప్పాలనిపిస్తుంది. నీ మనసులో భావాలు నాకు తెలుస్తున్నాయి. చాలా లేట్ చేశానని.
ఇప్పుడు అనిపిస్తుంది అనుకుంటూ తనని మెల్లగా తన వైపుకు తిప్పుకొని గుండెల మీద పడుకోబెట్టుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని గట్టిగా పట్టుకుంటాడు రావణ్. ఈ స్పర్శ పదే పదే నా గుండె కోరుకుంటుంది. అలాంటిది నీకు అలవాటు అయిపోయాననుకో. మళ్ళీ నాకు ఏదైనా జరిగితే నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే నేనెవరో నీకు చెప్పడం లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నీతో చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఈ నిరీక్షణ తప్పదు. నా మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రమే తెలుసు. సీత, నీకు చెప్పలేకపోతున్నాను అంటూ తనని పట్టుకుని తన కళ్ళల్లోనే నీళ్లు తనకు తెలియకుండానే తన చెంపలకి వెచ్చగా తాకుతూ ఉంటాయి. ఒకప్పటి మనసులో భావాలు బయటికి చెప్పలేకపోయేవాడు. కానీ ఇప్పుడు అవి కన్నీలుగా మారి బయటికి వస్తున్నాయి. అంటే తన ప్రాణాన్ని తను దూరంగా పెట్టబట్టే కదా. అలా మార్నింగ్ ఎప్పటికో నిద్రలేస్తాడు తను. సీత మాత్రం ముందే నిద్రలేచి ఆఫీస్కి రెడీ అయిపోతుంది. రావణ్ తను రెడీ అవ్వడం చూసి, గుడ్ మార్నింగ్ సీత గారు, నాకు ఈరోజు ఆఫీస్కి రావడానికి లేట్ అవుతుంది. ఏమనుకోవద్దు, ఒక పని మీద బయటికి వెళ్ళాలి అంటాడు. మిమ్మల్ని ఎవరు ఆఫీస్కి రమ్మని పిలవట్లేదు. మీ పర్సనల్ విషయాలు మీరు చూసుకోవచ్చు, కానీ ఈవినింగ్ ఇంటికి వస్తే సరిపోతుంది అని చెప్పి ఒక మాట కూడా తనతో ఎక్స్ట్రా మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోతుంది తను. తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. తన బ్యాగ్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు తను. ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు పొడవాటి జడ అటు ఇటు ఊగుతూ చాలా అందంగా కనిపిస్తుంది తన కళ్ళకి. చూస్తూ ఉండాలనిపిస్తుంది. కోపం చాలా ఎక్కువే. ఒకప్పుడు అమాయకంగా ఉండేది. ఇప్పుడు కోపం చూపించడం నేర్చుకుంది. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని నన్నే ప్రశ్నిస్తుంది. ఏం చేయను, అలా అయిపోయింది నా పరిస్థితి అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను ఎప్పటిలాగే రాఘవ్ని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. ఈసారి ఏదో సీరియస్గానే ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే సీత తన మనసులో మాట చెప్పేసింది కదా. అందుకని పృథ్వీకి తన హత్యతో ఏంటి సంబంధం? పృథ్వీ మనం అనుకుంటున్నట్టు భరత తమ్ముడు. కానీ ఎంత ఆలోచించినా అర్థం కాని ప్రశ్న ఏంటంటే వీళ్ళిద్దరి వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఏంటన్నయ్యా మీరు మాట్లాడింది? వాళ్ళిద్దరు కాదా, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడా? మరి ఎవరతను? అదే కదా రావణ్ అర్థం కావడం లేదు. తీగలాగితేనే కదా డొంక మొత్తం కదులుతుంది. అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా పృథ్వీ నిజం చెప్పేయాలి ఒక్కొక్కటి. పృథ్వీ నోటి నుంచి మనం బయటికి లాగానే భరత్ వెనక ఒకడు ఉన్నాడని చెప్తే ఉండబట్టే కదా భరత్ ఈ పనుల్లో చేస్తున్నాడు. ఒకటి నా చెల్లి విషయంలోనే కాదు, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చాలామంది అమ్మాయిల జీవితంతో వీళ్ళు ఆడుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిల్ని అయితే ఏకంగా విదేశాలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని. ఇది ఒక మహా సామ్రాజ్యం. దీన్ని కూల్చాలంటే మనలాంటి వాళ్ళు వల్ల సాధ్యమే కాదు. ఎందుకంటే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి మెయిన్ ఇక్కడ మన స్విచ్ బోర్డ్ ఎవరు అంటే పృథ్వీ. తన హాస్పిటల్కి వస్తున్న అందమైన అమ్మాయిని ఎరగా వాడుకుని అలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వీడే అసలు నాటకాన్ని మొదలు పెడుతున్నాడు. ఏంటన్నయ్యా మీరు అంటున్నది? ఎప్పుడు మాతోనే ఉన్నట్టు ఉంటున్నారు. ఎన్ని డీటెయిల్స్ ఇలా తెలుసుకున్నారు? అవసరం మనది కాబట్టి తెలుసుకోవాలి రాఘవ్. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసే పని ఇదే కదా. చాలా పేపర్స్లో కూడా చూశాను వీటి గురించి. కానీ ఎక్కడ ఒక్క ప్రూఫ్తో కూడా బయటికి రాలేదంటే దీని వెనక బడా బడా బాబులు హస్తాలు చాలానే ఉన్నాయని అర్థమవుతుంది. అంతమంది ఆడపిల్లల జీవితంలో నాశనం చేస్తున్నారు. అలాంటి ఆడపిల్లల గురించి కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదంటే ఏదో పెద్ద మిస్టరీగా జరుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే భయం వేస్తుందన్నయ్యా. ఇది మన వల్ల సాధ్యమవుతుందంటారా? భయం మనిషిని వెనక్కి లాగుతుంది. ఆ భయం వల్ల ఒక మనిషిని కృంగిపోతాడు. నాకు భయం ఉండేది ఒకప్పుడు. ఆ భయాన్ని తోసేబట్టే ఇంత దూరం వచ్చాను. చెల్లి చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి ఒక పిచ్చివాడిగా మారిపోయాను. ఆ రోజు భయపడి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాన్నే కాదు. మన ముందు చాలా ఉన్నాయి. మనం తెలియని ప్రపంచంలానే ఉంది. అంతా తెలుసుకోవాలి. ఈ సమస్యకి కూడా పరిష్కారం కనుక్కోవాలి. అది కూడా త్వరలో. ఎంత త్వరగా అయితే అంత మంచిది అంటూ ఆలోచించడం మొదలు పెడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.